హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద రివిజన్ అప్. మనం మోడర్నిస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. లాస్ట్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసాం? బ్రిటిష్ వారు మద్రాస్, కలకత్తా, బొంబాయిని ఎలా క్యాప్చర్ చేశారో, ఏం జరిగింది, వాట్ ఎవర్ ఆ స్టోరీ అంతా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటిదంటే బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపన, సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగింది, వాట్ ఎవర్ అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రతి ఒక్క బిట్ రివర్స్ చేసుకుంటూ ముందరికి వెళ్దాం, ఓకేనా? సో ఈ వీడియోలో మెయిన్గా మనం ఏంటిదంటే బెంగాల్ని వీళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు అనేది తెలుసుకుందాం అనమాట. బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని ఎలా క్యాప్చర్ చేశారు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసింది ఏంటిదంటే మన ఇండియాలో బెంగాల్ని. ప్లాసీ యుద్ధంతో సామ్రాజ్య స్థాపనకి పునాదులు పడతాయి, సామ్రాజ్య విస్తరణకి బాక్సర్ యుద్ధంతో జరుగుతుంది అన్నమాట, ఓకేనా? అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క బిట్ అండ్ ప్రతి ఒక్కటి రివైజ్ చేసుకుంటూ ముందరికి వెళ్దాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు చదివింది ఒకసారి రీకాల్ అయింది అండ్ ఇప్పుడు నేను ఈ టాపిక్ చదవబోతున్నాను, నాకు బేసిక్స్ ఇప్పుడు నేను తెలుసుకున్న ఈ వీడియో నుంచి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు సీరియస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ద రివిజన్ ఆఫ్ ఈ ఛానల్లో ఓన్లీ మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ బిట్స్, ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఇవే రివైజ్ చేసుకుంటూ ముందరికి వెళ్దాం. అండ్ ఈ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో పిచ్చి వీడియోస్, పిచ్చి ఛానల్స్ని ఫాలో అయ్యే బదులు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక చిన్న సజెషన్ అనుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ని మన ఛానల్ అనే కాదు, వేరే ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నా కూడా వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన సెషన్. భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం ఏంటిదంటే బెంగాల్. సో బెంగాల్ నుంచే కదా వీళ్ళది మొత్తం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీళ్ళు ఆక్యుపై చేసింది ఏ ప్లేస్ అంటే బెంగాలే అనమాట, ఓకేనా? ఈ వీడియోలో మనం మెయిన్గా వీళ్ళు బెంగాల్ని ఎలా ఆక్యుపై చేశారు, ఎలా చేశారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సిరాజుద్దౌలా, బెంగాల్ నవాబులు అండ్ ప్లాసీ యుద్ధం అండ్ బక్సార్ యుద్ధం, ఇవే మెయిన్ ఫోకస్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? మీకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత నాది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకే? వీళ్ళందరూ ఎవరంటే బెంగాల్ నవాబులు అనమాట, ఓకేనా? వీళ్ళ వరుసక్రమం చూడండి ఒకసారి. ఫస్ట్ వీళ్ళ రాజ్య స్థాపకుడు ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్, ఈయన తర్వాత గాజా ఉద్దౌలా, ఈయన తర్వాత వీళ్ళిద్దరు ఎవరంటే ఈయన అల్లుళ్ళు ఉంటారు అనమాట, మేనల్లుడులు ఉంటారు. తర్వాత ఈయన తర్వాత అలీవర్దీ ఖాన్ వస్తాడు. ఈయనతో యుద్ధం చేసి ఈయన వస్తాడు అనమాట, అలీవర్దీ ఖాన్ మా అల్లుడేమో సిరాజుద్దౌలా అనమాట. సో ఇలా మీర్ జాఫర్, మీర్ కాసిం, లాస్ట్ వజీం ఉద్దౌలా ఉంటారనమాట. సో ఇలా వంశవృక్షం అనేది ఇలా గుర్తుపెట్టుకుని ఏంటంటే వీళ్ళ వరుసక్రమం, బెంగాల్ నవాబుల వరుసక్రమం, ఓకేనా? బెంగాల్ నవాబుల వరుసక్రమం అనమాట. ముర్షిద్ కులీ ఖాన్, గాజా ఉద్దౌలా, హైదర్ జంగ్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసిం, వజీం ఉద్దౌలా అనమాట. ఫస్ట్ ముర్షిద్ కులీ ఖాన్ గురించి చూద్దాం, ఓకేనా? ముర్షిద్ కులీ ఖాన్ ఔరంగజేబ్ కాలంలో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఔరంగజేబ్ కాలంలోనే బెంగాల్ గవర్నర్గా ఉంటారనమాట. ఔరంగజేబ్ జెండా లేపేసిన తర్వాత ఈయన ఏంటంటే స్వతంత్రం ప్రకటించుకుంటాడు. ఔరంగజేబ్ పోయిన తర్వాత ఔరంగజేబ్ మరణాంతరం బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నారనమాట. ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్ అనమాట. ఇక్కడ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఫస్ట్ ఎవరంటే వీళ్ళ రాజ్యస్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్ అనమాట. అంటే బెంగాల్ నవాబులు ఎవరంటే ఫస్ట్ ముర్షిద్ కులీ ఖాన్. ఈయన ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్యస్థాపకుడు అని చెప్పవచ్చు. ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. సో ఓవరాల్గా ఏంటిదంటే ముర్షిద్ కులీ ఖాన్ రాజ్యస్థాపకుడు అనమాట. ఎవరు ఫస్ట్ ఈయన బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమించారంటే ఔరంగజేబ్ పోయిన తర్వాత ఈయన స్వతంత్రం ప్రకటించుకున్నారు. సో అలా వీళ్ళది బెంగాల్ నవాబులు అనేది ఇలా కంటిన్యూ అయిందనమాట. ఔరంగజేబ్ కాలంలో గవర్నర్గా నియమించాడు బెంగాల్కి. అక్కడ నుంచి ఆయన పోయిన తర్వాత ఈయన స్వతంత్రం ప్రకటించుకొని అలా స్టార్ట్ చేశారు అనమాట. బెంగాల్ నవాబులుగా అయ్యారు వీళ్ళ వంశంలో నెక్స్ట్ తరాలన్నీ. నెక్స్ట్ ఏంటిది? 1741లో బీహార్ డిప్యూటీ గవర్నర్గా అలీవర్దీ ఖాన్ ఉండేవాడు. తర్వాత ఈయన మేనల్లుడు అని చెప్పి ఇద్దరు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇద్దరు పేర్లు చెప్పాను కదా. సర్ఫరాజ్ హైదరంగ్లపై తిరుగుబాటు చేసి అలీవర్దీ ఖాన్ ఏమో బెంగాల్ను ఆక్రమిస్తాడనమాట. తర్వాత ఇతని కాలంలో బెంగాల్ పూర్తి స్వతంత్ర రాజ్యమైంది. ఎవరి కాలంలో అంటే అలీవర్దీ ఖాన్ కాలంలో. దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ఇతని కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఎవరు? అలీవర్దీ ఖాన్ కాలంలో. మహారాష్ట్రలు దాడులు చేయగా వారితో సంధి చేసుకొని చౌత్ చెల్లించడానికి అంగీకరించడం అనమాట. చౌట్ అంటే మరాఠాలకు పన్ను కట్టడం అనమాట. ఎవరు? అలీవర్దీ ఖాన్ చేస్తాడు అనమాట. మరాఠాలకు చౌత్ పన్ను కట్టడానికి అగ్రీ చేస్తారు. ఎవరు? అలీవర్దీ ఖాన్. ఇదనమాట. ఓవరాల్గా అర్థమైంది కదా. అలీవర్దీ ఖాన్ కాలంలోనే కర్ణాటక యుద్ధాలు జరిగాయి. మహారాష్ట్ర వాళ్ళకు చౌత్ అంటే
మరాఠాలకు చౌత్ పన్ను కట్టడానికి రెడీ అయ్యారు. ఎవరంటే అలీవర్దీ ఖాన్. ఓవరాల్గా ఇదే అనమాట. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు సిరాజుద్దౌలా బెంగాల్ నవాబుల మెయిన్గా మనం చదవాల్సింది ఎవరి గురించి అంటే సిరాజుద్దౌలా గురించి. ఓకేనా, ఈయన గురించే కదా ప్లాసీ యుద్ధం జరిగేది, ఈయన కాలంలోనే కదా. అదే చాలా మెయిన్ యుద్ధం. అంటే ఇప్పుడు మనకు మోడర్న్ హిస్టరీలో స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఉందంటే ప్లాసీ యుద్ధం చాలా మెయిన్ అనమాట. ఓకేనా, ఎగ్జామ్స్కి సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాసీ యుద్ధం చాలా ఇంపార్టెంట్. అయితే 1756లో అలీవర్దీ ఖాన్ మరణాంతరం తన మనవడైన సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యారు. బెంగాల్కి చివరి స్వతంత్ర నవాబు. ఈయన తర్వాత ఇక వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు కదా, మీర్ కాసిం వాళ్ళంతా ఎవరు వచ్చినా కూడా ఇక పట్టంతా పోతుంది అనమాట. ఎవరి చేతిలో పోతుంది? బ్రిటిష్ వాళ్ళు, రాబర్ట్ క్లైవ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నామ్కే వాసు ఉంటారు. అయితే బ్రిటిష్ వారు సిరాజుద్దౌలా పట్టాభిషేకాన్ని బహిష్కరించారనమాట. వాళ్ళు అగ్రీ చేయలేదు. తర్వాత ఆ టైంలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చందర్ నగర్ అండ్ బ్రిటిష్ వారిది ఎక్కడంటే కలకత్తా. ఓకేనా, ఇదన్నమాట. అర్థమైంది కదా. ఇందులో మెయిన్గా ఏంటిదంటే మనం ఈ చివరి స్వతంత్ర పాలకుడు ఎవరంటే సిరాజుద్దౌలా అనే చెప్పవచ్చు. తర్వాత 1757 ప్లాసీ యుద్ధం జరుగుతుంది కదా, తర్వాత కూడా నవాబులు ఉంటారు కానీ నామ్కే వాసే ఉంటారు అనమాట. అయితే ఫ్రెండ్స్, సిరాజుద్దౌలా కాలంలో మెయిన్గా ఒక స్టోరీ ఉంటుంది. అదేంటిదంటే బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది ఉదంతం అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అదేంటిదంటే ఇప్పుడు సిరాజుద్దౌలా పట్టాభిషేకాన్ని బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఇందాక చూపించాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి, సిరాజుద్దౌలాకి బ్రిటిష్ వాళ్ళకి అస్సలు పడకపోయేది అనమాట. అయితే సిరాజుద్దౌలా ఏం చేస్తారు, ఇలా అయితే వీళ్ళది కుదరదని చెప్పి కలకత్తాకు వచ్చి ఫోర్ట్ విలియం ఉంటుంది కదా, వాళ్ళు మెయిన్గా అక్కడనే ఉంటారు కదా, దాన్ని ఆక్యుపై చేసి అక్కడంటే దాని మీద దండెత్తి అంటే కలకత్తా మీదకి దండెత్తి దాన్ని మొత్తం క్యాప్చర్ చేస్తారు అనమాట. ఎవరు? సిరాజుద్దౌలా. దాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకొని అక్కడ నుంచి చాలా మంది సైనికులను, బ్రిటిష్ వాళ్ళ సైనికులని బంధించి తీసుకొస్తాడు. అండ్ కలకత్తాని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకొని సిరాజుద్దౌలా దానికి అలీనగర్ అని చెప్పి పేరు పెడతారు అనమాట. పేరు కూడా చేంజ్ చేస్తారు. అయితే స్టోరీ ఏంటిదంటే అక్కడ నుంచి తీసుకొస్తాడు కదా, అంటే బ్రిటిష్ సైనికుల్ని తీసుకొచ్చి ఒక చిన్న గదిలో లోపలనే కుక్కి అందరినీ అల్లనే తోసి చంపేస్తాడు అనమాట. దీన్నే బ్లాక్ హోల్ ట్రాజెడీ అని చెప్పి అంటారు. మా చిన్న గదిలో చాలా మందిని తీసుకొచ్చి అల్లనే కుక్కి అల్లనే చంపేస్తాడు అనమాట చాలా మందిని. దీన్నే బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది ఉదంతం అని చెప్తారు. ఓవరాల్గా ఒకసారి ఏంటిదో ఒకసారి చూద్దాం. సరే, ఓవరాల్గా ఏముందో ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే 1756 జూన్ 20న జరుగుతుంది అనమాట. ఆంగ్లేయుల స్థావరమైన కాశీం బజార్ను ముట్టడించి ఫోర్ట్ విలియంను కలకత్తాను ఆక్రమిస్తాడు అనమాట. ఎవరంటే సిరాజుద్దౌలా. ఇక్కడ కలకత్తా నగర నిర్మాత ఎవరని చెప్పి నేను లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాం కదా. ఎవరు? కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. అయితే కలకత్తాను ఎలా క్రియేట్ చేస్తారు జాబ్ చార్నాక్? 3 ప్లేసెస్ ఉంటాయి కదా, కాసిం బజార్, సుతమతి, గోవిందాపూర్ అని చెప్పి 3 ప్లేసెస్ ఉంటాయి కదా. ఈ 3 ప్లేసెస్ని ఇంకా పక్కన ఉన్న కొన్ని గ్రామాలను కలుపుకొని కలకత్తా అని చెప్పి దానికి అలా కలకత్తాని క్రియేట్ చేస్తారనమాట. అందుకే ఆయన్ని కలకత్తా నగర నిర్మాత అని చెప్పి జాబ్ చార్నక్ని అంటారు. అండ్ అక్కడనే ఫోర్ట్ విలియం కోట ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సిరాజుద్దౌలా కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాసిం బజార్ను ముట్టడించి దాన్ని ఆక్రమించాడు అనమాట సిరాజుద్దౌలా. అయితే చీకటి గది ఉదంతం అంటే బ్లాక్ హోల్ ట్రాజెడీ ఏంటిదంటే 146 మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధించగా కేవలం 21 మంది మాత్రమే బతికినట్లు హావెల్ ప్రకటించారనమాట. ఇది చాలా ఒక్కొక్క బుక్లో ఒక విధంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ. ఏంటిదంటే ఒక చిన్న రూమ్లో 146 మందిని లోపలనే ఒక్కరి మీద ఒకరిని కుక్కి లోపల తోస్తే ఒక్కొక్కరు ఊపిరాడక చాలా మంది చనిపోతారన్నమాట. దాంట్లో 146 మందిలో జస్ట్ ఒక రూమ్లో పెట్టంగానే అంతమంది చనిపోయారు. జస్ట్ 21 మంది మాత్రం బయటపడతారు అనమాట. ఇదంతా ఎవరు చెప్పారంటే హావెల్ ప్రకటించారనమాట. ఇది జరిగింది. అయితే పరిపాలన మార్పులు. అయితే ఇప్పుడు కలకత్తాని ఆక్రమించాడు, కాసిం బజార్ని ఆక్రమించారని డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తాడు? కలకత్తాను ఆక్యుపై చేసి దానికి ఆలీనగర్ అని చెప్పి పేరు పెడతారనమాట. కలకత్తాకు నియమించిన పాలకుడు మాణిక్ చంద్. ఇప్పుడు ఆయన ఆక్రమించారు ఎవరు? సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్యుపై చేశాడు. ఇప్పుడు అక్కడ ఆయనకు సంబంధించిన ఒక కింగ్ని పెట్టిపోవాలి కదా. ఎవరిని పెడతారంటే మాణిక్ చంద్ని పెడతాడు. వీడు కొంప ముంచుతాడు. మాణిక్ చంద్ని పెట్టిపోతాడు కదా ఎవరు? సిరాజుద్దౌలా. తర్వాత మాణిక్ చంద్ ఏం చేస్తాడంటే రాబర్ట్ క్లైవ్ దగ్గర పైసలు తీసుకొని అమ్ముడుపోతాడు అనమాట. అలా జరుగుతుంది. అది కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది బ్లాక్ హోల్ ట్రాజెడీ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ప్లాన్ చూడండి ఒకసారి. రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే బ్రిటిష్ సేనాని అయిన రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కు లంచం ఇచ్చి కలకత్తాను పునరాక్రమించాడు. ఆయన సిరాజుద్దౌలా అంతా యుద్ధం చేసి అది చేసి దాని మీద దండెత్తి కలకత్తా మీద కాసిం బజార్ని ఆక్యుపై చేసి దానికి ఆలీనగర్ అని పేరు పెట్టి మాణిక్ చంద్ని నువ్వు ఇక్కడ ఉండరా నాయనని చెప్పి పెట్టిపోతే వీడేమో మాణిక్ చంద్ ఏమో ఈయన దగ్గర పైసలు తీసుకొని అమ్ముడుపోతాడు అనమాట. అంటే కలకత్తాని మళ్ళీ అంటే కాసిం బజార్ వాళ్ళు ఆక్యుపై చేశారు కదా, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు.
తర్వాత ఏం చేస్తాడు, ఇక ఏం తోచక అలీనగర్ సంధి చేసుకుంటారు. ఎవరు? సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితో అలీనగర్ సంధి చేసుకుంటారు అనమాట. ఇది జరిగింది మెయిన్. ఇంకా ముందు ముందు చూడండి, సిరాజుద్దౌలాకు చాలా, ఆయన వెన్నంటే ఉన్న వాళ్ళు చాలా మంది మోసం చేస్తారు. దానివల్ల ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోతారు. ఇంతమంది మోసం చేస్తే ఆయన సేనానినే మోసం చేసి ఇక ఏడగెలుస్తాడు. అదన్నమాట జరిగేది ప్లాసీ యుద్ధంలో. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతుందో, ఎవరెవరు మోసం చేస్తారు ఏంటిది ఒకసారి ఇక్కడ క్లియర్గా ఒక స్లైడ్లో ఉంది చూడండి. ఈయన సేనాని మీర్ జాఫర్ ఈయనను మోసం చేస్తాడు, మాణిక్ చంద్ మోసం చేస్తాడు, కలకత్తా పాలకుడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఒక్కొక్కరు అందరు ఇక ఈయనను మోసం చేస్తాడు అనమాట సిరాజుద్దౌలాని. అలా ప్లాసీ యుద్ధంలో ఈయన ఓడిపోతాడు, వాళ్ళకి అక్కడ పట్టు దొరుకుతుంది. తర్వాత ఈయన సేనాని మీర్ జాఫర్, మీర్ కాసిం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ తర్వాత ఒకరిని నవాబుగా నియమిస్తారనమాట. వీళ్ళని నియమించినా కూడా వాళ్ళ పేరుకి వాళ్ళని అక్కడ పెట్టి చిన్నగా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు దూరుస్తారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు, రాబర్ట్ క్లైవ్ వాళ్ళు. ప్రతి ఒక్క విషయంలో లీనియన్స్ తీసుకొని రాజు కంటే ఎక్కువ డిసిషన్స్ వీళ్ళే తీసుకోవడం, ఎక్కువ లీనియన్స్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళకు కూడా నచ్చదు. చిన్నగా ఇక మీకు నచ్చడం ఏంది, మీరు ఉండేది ఏంది అని చెప్పి మీర్ జాఫర్, మీర్ కాసిం ఉంటారు కదా, వాళ్ళని కూడా పంపించేస్తారు అనమాట. కింగ్ లేదు, బొంగు లేదు, మీరు వెళ్ళిపోరు నాయన, మీతో సంబంధమే లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కూడా తీసేస్తారు. మొత్తానికి ఆక్రమించేస్తారు లాస్ట్కి బెంగాల్ని. అది జరిగేది మెయిన్ స్టోరీ అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు సిరాజుద్దౌలాని ఎవరెవరు మోసం చేస్తున్నారు ఇక్కడ? మీర్ జాఫర్ అండ్ మాణిక్ చంద్ అండ్ జగత్ సేర్, ఓం చంద్, రాయ్ దుర్బత్ అనే జమీందార్, వీళ్ళందరూ సిరాజుద్దౌలాని మోసం చేస్తారు అనమాట ప్లాసీ యుద్ధంలో. ప్లాసీ యుద్ధం జరిగే ఆ టైంలో ఇక ఇంతమంది మోసం చేస్తే, ఇంతమంది ఒక్కసారి తిరగబడితే ఇంకేడ గెలుస్తాడు ఆయన? గెలవలేదు, బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు ప్లాసీ యుద్ధం గురించి ఓవరాల్గా ఒకసారి తెలుసుకుందాం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. అండ్ బక్సార్ యుద్ధం 64లో జరుగుతుంది. జూన్ 23న సిరాజుద్దౌలా బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది ప్లాసీ యుద్ధం. అయితే ప్లాసీ యుద్ధం ఏం జరుగుతుందంటే, ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్కు సహాయం చేసిన ఆంగ్ల సేనాని కాదు, ఈయన సిరాజుద్దౌలా సేనాని, ఈయన మీర్ జాఫర్. సిరాజుద్దౌలా సేనాని. సిరాజుద్దౌలా ఓడిపోయి మీర్ జాఫర్ కుమారుడైన మీరాన్ చేతిలో వధించబడ్డాడు. మీర్ జాఫర్ ఎవరు? ఈయన సేనానినే, సిరాజుద్దౌలా సేనానినే. సిరాజుద్దౌలాకు మోసం చేసి ఆయన కొడుకు చేతనే సిరాజుద్దౌలాని చంపించేస్తాడు. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేసిన యుద్ధం ఏంటిదంటే ప్లాసీ యుద్ధం అనమాట. అంటే సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేసిన యుద్ధం ఏంటిదంటే ప్లాసీ యుద్ధం. సామ్రాజ్య విస్తరణకు పునాదులు వేసింది ఏంటిదంటే బక్సార్ యుద్ధం. ఓకేనా? ఇది ఎప్పుడు 57లో జరుగుతుంది, అది ఎప్పుడు అంటే 64లో జరుగుతుంది. అదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ పీసీ మెయిన్స్లో వచ్చింది క్వశ్చన్. అంటే ఈ యుద్ధాలు ఇచ్చేసి వీటిని వరుస క్రమంలో పెట్టండి అని చెప్పి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఏ యుద్ధం ఏ ఇయర్లో జరిగిందని చెప్పి అంత ఈజీ క్వశ్చన్స్ అయితే రావు కదా. ఒక 4-5 యుద్ధాలు ఇచ్చి ఆ యుద్ధం ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, అది గుర్తించని చెప్పి ఇది లాస్ట్ ఇయర్ మెయిన్స్లో వచ్చింది. అంటే 2023 కానిస్టేబుల్ మెయిన్స్లో వచ్చింది తెలంగాణ. ఓకేనా? ఇదన్నమాట ఓవరాల్గా. అర్థమైంది కదా? ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య స్థాపనకు పునాదులు పడ్డాయి. ఇదే అనమాట. నెక్స్ట్ చూడండి. యుద్ధ భూమిలోనే సిరాజుద్దౌలా మరణించగానే ఈయన కింగ్ అని చెప్పి ప్రకటించేస్తారనమాట. బ్రిటిష్ వారిచ్చి మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా ప్రకటించబడ్డాడు యుద్ధ భూమిలోనే. అర్థమైందా? అక్కడ సిరాజుద్దౌలా చనిపోగానే ఈయనను ఉబ్బిచ్చి అంటే బాగా లేపి తర్వాత లాస్ట్కి ముంచేస్తారు. ఎవరిని? మీర్ జాఫర్ని. ఎవరు? బ్రిటిష్ వారు. అదే జరిగేది. ఇప్పుడు నన్ను కింగ్ చేశారు, అది చేశారు, బొంగు చేశారని చెప్పి మీర్ జాఫర్ ఏం చేస్తాడంటే ఇంకా చాలా ఇచ్చేస్తాడు వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి 24 పరగణాలు ఇచ్చేస్తారు. అలా ఇక గోల్డ్ ఏది లెక్క చేయకుండా ఇచ్చేస్తాడు. ఇక్కడ నుంచే వాళ్ళకు 1757 నుంచే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ నుంచి అంటే గోల్డ్ కానీ వాటెవర్ ఏదైనా కూడా సంపద అంతా లండన్కి తరలించిన ఇయర్ ఏంటిదంటే 1757. ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం అనమాట. ఇక నేను కింగ్ అయినా, నేను అదైనా అని చెప్పి బ్రిటిష్ వారికి చాలా లీనియన్స్ ఇచ్చేస్తాడు. వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మాలేసన్ అనే చరిత్రకారుడు ఏమన్నాడంటే మీర్ జాఫర్ను బంగారు సంచిలాగా ఉపయోగించుకోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పి మాలేసన్ అని చెప్పి చరిత్రకారుడు అంటాడు అనమాట. ఎవరి గురించి అంటే మీర్ జాఫర్ గురించి. అయితే యుద్ధ భూమిలోనే మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి 24 పరగణాలను జమీందారికి ఇచ్చాడనమాట. ఎవరు? మీర్ జాఫర్. కింగ్ కాగానే ఈస్ట్ ఇండియా కంపెనీకి 24 పరగణాలు. అంటే పరగణాలు అంటే ఏంటిదంటే గ్రామాల మీద పరగణాలు అంటే ఒక 20-30 గ్రామాలను కలుపుకొని దాన్ని పరగణ అంటారు అనమాట. అలా అనమాట. అలాంటి 24 పరగణాలు బ్రిటిష్ వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మీర్ జాఫర్ ఇచ్చేస్తారు. ఇక వాళ్ళకు చిన్నగా ఒక పవర్ అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది. ఇంకా వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తున్నారు తెలియకుండానే. భారత చరిత్రలో విశ్వాసఘాతకునిగా ప్రసిద్ధి చెందిన నవాబు ఎవరంటే బెంగాల్ నవాబు. భారతదేశంలో విశ్వాసఘాతకుడుగా ప్రసిద్ధి చెందిన బెంగాల్ నవాబు ఎవరిని అడిగితేనే ఈయన పేరు చెప్పాలి. ఎవరు? మీర్ జాఫర్. ఓకేనా?
నెక్స్ట్ సంపద తరలింపు. బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు సంపద తరలింపు ప్రారంభమైన సంవత్సరం ఏంటిదంటే 1757. ఇక్కడ నుంచి ఇక వాళ్ళకు ఘోరంగా సంపద అదింతా వచ్చేస్తాయి అనమాట. సో వాళ్ళకి ఇక్కడ పెట్టుకొని ఇంకా వెయిట్ చేయరు కదా, అంతా ఇంగ్లాండ్కి పంపించేస్తారు. అదనమాట జరిగింది. మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం ఉంటారనమాట. మీర్ కాసిం ఏం చేస్తారంటే ఈయన రాజధానిని మార్చేస్తారనమాట. ఈయన మీర్ జాఫర్తో వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు, ఇక నన్ను కూడా ఇంతే చేస్తారు వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళు నన్ను కూడా ఇంతే చేస్తారు, నేను వీళ్ళ చెప్పు చేతల్లో ఉండదు, నా ఓన్గా నేనే రూలింగ్ చేసుకోవాలి అన్నట్టు మీర్ కాసిం ఆలోచించి ఏం చేస్తాడంటే రాజధానిని మార్చేస్తాడు. అదే చూద్దాం ఒకసారి. బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుంచి ముంగీర్కు రాజధానిని మార్చేస్తారు. ఎవరంటే మీర్ కాసిం. అయితే వీళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి, ఆంగ్లేయులకు, బ్రిటిష్ వాళ్ళకి అర్థమవుతుంది, ఈయన చేతుల నుంచి జారిపోతుండో, ఈయన ఏదో ఓన్గా ఏదో ప్లాన్ చేస్తుండో, ఏదో చేయడానికే ట్రై చేస్తుండో, రాజధాని మార్చిందంటే ఇంకేదో ప్లాన్ చేస్తుండే అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అలా వీళ్ళిద్దరికి కూడా, బ్రిటిష్ వాళ్ళకి మీర్ కాసింకి కూడా పడకుండా నెక్స్ట్ వచ్చే యుద్ధమే బక్సార్ యుద్ధం అనమాట. ఓకేనా. అయితే ఘర్షణకు కారణం ఆంగ్లేయులు మీర్ కాసింకు మధ్య అభిప్రాయ భేదాలకు తక్షణ కారణం ఏంటంటే దస్తక్లు, స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు అనమాట. దస్తకులు అంటే స్వేచ్ఛ అంటే ఫ్రీగా ట్రేడింగ్ చేసుకునే వాణిజ్య పత్రాలు అనమాట. వీళ్ళు పన్ను కట్టకపోవడం, వాళ్ళ ఓన్గా అన్ని రూల్ చేయడం, ఇదంతా కూడా అక్కడ బెంగాల్ నవాబుకు నచ్చకపోయేది అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బెంగాల్ నవాబు ఎవరు? మీర్ కాసిం. వాళ్ళిద్దరికి నచ్చకపోయేది. అయితే ఈయన రాజధానిని మారుస్తారు. ఈయన ఓన్గా ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పి బ్రిటిష్ వారికి డౌట్ వచ్చి తర్వాత వచ్చే యుద్ధమే బక్సార్ యుద్ధం. అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళే ఇక మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వాళ్ళు నవాబ్ని తొలగించే ప్రక్రియ వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు, ఇక మొత్తం వాళ్ళే చేతుల్లోనే తీసుకున్నారు అనమాట. అయితే 1764లో బ్రిటిష్ వారు మీర్ కాసింను బెంగాల్ నవాబుగా తొలగించారు. అయితే ఈయన ఏం చేస్తారు, ఈయన కోపం వస్తుంది, వీళ్ళని తీసేసేదేంటి, వీళ్ళని పెట్టేదేంటి బెంగాల్ నవాబుగా అని చెప్పి మీర్ కాసిము ఒక టీంని ఫామ్ చేసి వాళ్ళతో యుద్ధానికి వెళ్తారు. అదే బక్సార్ యుద్ధం అనమాట. అయితే ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు. ఓకే, తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం క్లియర్గా. అయితే బక్సార్ యుద్ధంలో మీర్ కాసిం టీంలో ఎవరెవరు ఉండేది? గాజావుద్దౌలా, అయోధ్య నవాబు అనమాట, అండ్ మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, మీర్ కాసిం. అయితే వీళ్ళైతే మీర్ కాసిం మాట విని యుద్ధానికి అయితే వచ్చారు, కానీ తర్వాత వీళ్ళని బ్రిటిష్ వారు ఒక్కొక్కరిని ఘోరంగా టార్చర్ పెడతారు. అంటే గెలిచిన తర్వాత అదేంటో మనం ముందు కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీర్ కాసిం టీంలో ఎవరెవరు ఉన్నారు? గాజావుద్దౌలా, అయోధ్య నవాబు, రెండవ షా ఆలంలో మొఘల్ చక్రవర్తి, వీళ్ళు మీర్ కాసిం టీంలో ఉన్నారు. సో ఇలా బక్సార్ యుద్ధం జరుగుతుందన్నమాట. ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారే గెలుస్తారు. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే 1764లో జరుగుతుంది. ఓకేనా. అయితే ఈ యుద్ధంలో బ్రిటిష్ వారే గెలుస్తారు అనమాట. బక్సార్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్తో గాజావుద్దౌలా మరియు రెండవ షా ఆలం సంధి కుదుర్చుకున్నారు. ఏంటిదంటే దివానీ హక్కులు అనమాట. ఈ సంధి ప్రకారం ఒరిస్సా, బెంగాల్, బీహార్లలో దివానీ హక్కులు రెండవ షా ఆలం ఆంగ్లేయులకు దారదత్తం చేస్తాడనమాట. వాళ్ళకి ఇచ్చేస్తారు దివానీ హక్కులన్నీ. అయితే నష్టపరిహారంగా ఏంటిది? ఈ యుద్ధంలో పాల్గొన్నందుకు గాజావుద్దౌలా కంపెనీకి చెల్లించాల్సిన పరిహారం 50 లక్షలు. ఆ కాలంలోనే 50 లక్షలు అనమాట. ఓకేనా. 1767 చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి 4 లక్షల పౌండ్లు చెల్లించాలి. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్లో వాళ్ళకి 4 లక్షల పౌండ్లు చెల్లించాలని చెప్పి ఒక చట్టం చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ తర్వాత బెంగాల్ నవాబు ఎవరు వస్తారంటే వజీం ఉద్దౌలా అనే వస్తారనమాట. బెంగాల్ నవాబు వజీం ఉద్దౌలా బెంగాల్ నవాబుగా నెక్స్ట్ వస్తారనమాట. ఇది జరిగేది. సో ఫ్రెండ్స్, 1764లో బక్సార్ యుద్ధం అయిపోయింది కదా. 1765లో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అనేది వస్తుంది అనమాట. ద్వంద్వ పాలన అనేది వస్తుంది. అయితే ఈ ద్వంద్వ పాలన ఎప్పటి నుంచి 65 నుంచి 72 వరకు, 1772 వరకు ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏర్పాటు చేసింది రాబర్ట్ క్లైవ్, అండ్ రద్దు చేసింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అనమాట. అయితే 1770లో బెంగాల్లో తీవ్రమైన కరువు అనేది వస్తుంది. అయితే ఈ ద్వంద్వ పాలన ఏర్పాటు చేశారు కదా, ఈ ద్వంద్వ పాలన గురించి రాబర్ట్ క్లైవ్ ఏమని అంటారంటే, ఇటువంటి అరాచకం, లంచగొండితనం, అవినీతి, దోపిడీ ఏ దేశంలోనూ ఎన్నడూ చూడలేదు, వినలేదు అని చెప్పి రాబర్ట్ క్లైవ్ అంటారనమాట. రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలన గురించి ఇలా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఒక పాయింట్ చిన్నది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇప్పుడు వజీం ఉద్దౌలా ఉన్నాడని చెప్పి బెంగాల్ నవాబుగా లాస్ట్గా ఉన్నాడని చెప్పాను కదా. సో ఆ తర్వాత ఆయన గురించి ఏం జరుగుతుందో చూద్దాం. బెంగాల్ నవాబు వజీం ఉద్దౌలాకు 6 లక్షల భరణం ఇచ్చి పక్కన పెట్టారనమాట. ఇంకా సంపూర్ణ అధికారం మొత్తంగా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా నవాబ్ లేరు, ఏం లేదు, ఇక మొత్తం వాళ్ళే ఓన్ చేసుకున్నారు. బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలనకు నెలకొల్పిన బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్. అర్థమైంది కదా. ఇంకా ఇంతసేపు బెంగాల్ నవాబు మీర్ జాఫర్, మీర్ కాసిం, ఇంకా వజీం ఉద్దౌలా, సిరాజుద్దౌలా ఇంతసేపు అవి చదువుకున్నాం కదా. కీలకతం దుగ్నాం మంది ఇంకెవ్వరు లేరు అనమాట. వాళ్ళందరికీ ఇప్పుడు లాస్ట్ వజీం ఉద్దౌలా ఉన్నాడు కదా, ఆయనకు 6 లక్షల భరణం ఇచ్చేసి
ఇంకా భరణం ఇచ్చేసి ఆయనని పక్కన పెట్టేసి ఇక ఓన్గా ఇంకా బెంగాల్లో ఇక వాళ్ళ రూలింగ్ స్టార్ట్ చేశారు. ఇదంతా తీసుకొచ్చింది ఎవరంటే లాస్ట్కి వారణి సింగ్ అనమాట. ఇది జరిగింది మెయిన్ స్టోరీ. ఇలా వాళ్ళు బెంగాల్ని ఆక్యుపై చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ వీడియోలోని మ్యాటర్ కన్వే అయింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ వీడియోని ఒకసారి లైక్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏదో ఒక వీడియోతో ఏదో ఒక రోజు మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా, పోయేదేం లేదు కదా. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.